ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ నా నియోజకవర్గంలో అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. తర్వాత ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 21 పోస్టులకి 19 మంది రిక్రూట్ అయ్యారు. ఇంకా 2 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 8 మందిని మళ్ళీ ఆఫీస్కి డిప్యుటేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈలను కొత్తగా మనం అపాయింట్ చేస్తే, తర్వాత కొంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ జాయిన్ కాకుండా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి డిప్యుటేషన్ మీద వేరే ప్లేస్లోకి వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఈవెన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ ఉన్నాయి అధ్యక్ష. ఒకటే డిప్యూటీ ఉన్నారు అధ్యక్ష. ఒక డిప్యూటీ కూడా హెల్త్ బాగాలేక ఆయన పనిచేయలేకపోతున్నారు అధ్యక్ష. మళ్ళీ ఈవెన్ హౌసింగ్ ఒక్క డిప్యూటీ 3 నియోజకవర్గాలు చూడడం అధ్యక్ష. ఇది మనం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది హౌసింగ్. ఎందుకంటే మనం ఇందిరమ్మ ఇండ్లు మనము కట్టిస్తా ఉన్నాము. బిల్స్ తొందర రావాలంటే అవన్నీ పర్యవేక్షణ అవసరం. కాబట్టి 3 నియోజక అక్కడ సిబ్బందిని ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉంది అధ్యక్ష. తర్వాత ఎన్నో ట్రాన్స్ఫర్స్ అయినా కూడా మళ్ళీ డిప్యుటేషన్లో మళ్ళీ వాపస్ వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. మరి ఇది ఎందుకో అధ్యక్ష, ఈ మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి ఉద్యోగస్తులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. మరి మనం హౌస్ రెంట్ హెచ్ఆర్ఏ ఎట్లయితే సిటీలలో ఎక్కువ ఇస్తామో అధ్యక్ష, తర్వాత ఏజెన్సీ ప్రాంతాలలో ఇన్సెంటివ్స్ ఎట్లాగైతే ఇస్తామో మరి మా ఈ వెనుకబడ్డ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అడుగుతా ఉన్నా అధ్యక్ష. వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తే కనీసం అక్కడ లోకల్గా ఉండి, మరి ముఖ్యంగా డాక్టర్లు అధ్యక్ష, చాలా చోట్ల ఏరియా హాస్పిటల్ కానీ అక్కడ డాక్టర్స్ ఎక్కువ ఉండట్లేదు అధ్యక్ష. పోస్టింగ్స్ ఇస్తే కూడా జీతం తక్కువ ఉందని చెప్పేసి తర్వాత వేరే ఇతరత్ర ఇబ్బందులు పడుతూ మళ్ళీ డిప్యుటేషన్ తీసుకొని పోతా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా ఈ ప్రభుత్వానికి తీసుకొని పోయి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి అధ్యక్ష ఒకటి ఇంకొక అధ్యక్ష, ముఖ్యంగా ఈ సింగూర్ వాటర్ డిప్లేషన్, ముఖ్యమైన సింగూర్ వాటర్ డిప్లేషన్ రిపేర్ జరుగుతూ ఉంది అధ్యక్ష. కేవలం 8 టీఎంసీల నీళ్లు మాత్రమే అక్కడ నిల్వ ఉంచింది. ఇప్పుడు మాకు ముఖ్యంగా అందోల్, జైరాబాద్, నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీకి తాగునీటి సమస్య, దాంట్లో ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి తాగునీటి సమస్య చాలా అధికంగా ఉంది అధ్యక్ష. దానికి ఆల్టర్నేట్ గా ఏమైనా బడ్జెట్ కేటాయించి తాగునీటి సమస్య మా నియోజకవర్గంలో తీర్చే విధంగా ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి నిధులు కేటాయించే విధంగా కృషి చేయాలి అధ్యక్ష.